రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ములుగు 35%, ఖమ్మం జిల్లాలో 37.10%, వర్ధన్నపేటలో 35.51%, నర్సంపేట మున్సిపాలిటీలో 34.16%, జనగాంలో 26.50%, స్టేషన్ గణపూర్లో 33.32% నమోదైంది. ఎదిలాపురం మున్సిపాలిటీలో 40.19%, వైరా మున్సిపాలిటీలో 38.15%, సత్తుపల్లి మున్సిపాలిటీలో 32.06%, కల్లూరు మున్సిపాలిటీలో 45.05%, మధిర మున్సిపాలిటీలో 30.64% పోలింగ్ నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, ఓవరాల్ గా ఖమ్మంలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, పోలింగ్ సరళి ప్రస్తుతానికైతే మిశ్రమ స్పందన మధ్య అంటే ఒక నిగూఢమైనటువంటి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు ఓటు వేసి కామ్గా వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. సహజంగా జరుగుతుంది కానీ ఒక సైలెంట్ ఓటింగ్ ప్రజెంట్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు ఉదయం 7 గంటల నుంచి ఇప్పుడు 1 గంట వరకు 6 గంటలుగా పోలింగ్ కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికి 2 గంటలు 11 గంటల వరకు ఇచ్చినటువంటి పోలింగ్ పర్సంటేజ్ చూస్తే దాదాపు 37.10% ఖమ్మం జిల్లాలో నమోదైంది. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 40% దాకా పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు మళ్ళకు 2 సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 60% పైగా పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు మనకు తెలియజేస్తున్నారు. మరి కాసేపట్లో అధికారికమైనటువంటి ప్రకటన రాబోతోంది. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ పర్సంటేజ్ ఇవ్వబోతున్నారు. కానీ గంటలు నడుస్తున్న కొద్దీ బహుశా అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకున్నట్టు కనపడుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల యథేచ్ఛగా పోలీసులను అడ్డం పెట్టుకోవడం కావచ్చు, లేదంటే పోలింగ్ బూతులలో కావచ్చు యథేచ్ఛగా ప్రచారం చేస్తున్నారు. రిలీవర్స్గా ఉండాల్సినటువంటి పోలింగ్ ఏజెంట్లు ఇక్కడ ప్రచార కార్యకర్తలుగా మారి క్యూ లైన్లో ఉన్నటువంటి వస్తున్నటువంటి ఓటర్లను, అట్లాగే పోలింగ్ కేంద్రాల లోపలికి వస్తున్నటువంటి అభ్యర్థులకు ఓటర్లకు ఎదురుపోయి ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ 3వ వార్డు ఏదైతే వైరా మున్సిపాలిటీలో ఉన్నటువంటి 3వ వార్డులో కారుకొండ బోసు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని కొద్దిసేపటి క్రితం పోలీసులు నిర్బంధించి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు రివర్స్లో ఉండి వీడియో తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీడియాకు చిక్కాయి. పోలీసులే నిరోధించాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాలి, కానీ అభ్యర్థిని లోపలికి వెళ్లకుండా అడ్డుకొని నిరోధించి అతనితో వాగ్వాదాన్ని దిగి ఆ వాగ్వాదాన్ని దిగినటువంటి దృశ్యాలను పోలీసులు వీడియో తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు మీడియాకు చిక్కినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతోపాటు కొత్తగూడెంలో కూడా ఒక టెన్షన్ వాతావరణం, ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం కొత్తగూడెంలో కనపడుతుంది. రామవరం ఏదైతే సింగరేణి బెల్ట్ ఏరియా ఉందో అక్కడ సిపిఐ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు కావచ్చు లోనకు యథేచ్ఛగా రావడానికి పోవడానికి అవకాశం కల్పిస్తున్నారనేది సిపిఐ ఆరోపిస్తుంది. దాంతోపాటు ఎన్నికల వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్కు ఓటు వేయమని చెప్పి ఎన్నికల సిబ్బంది చెప్తున్నారంటూ కొత్తగూడెం రామవరం ఏరియాలో సిపిఐ ఆందోళన దిగింది. కురంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్పీ కూడా విచారణ చేసేటువంటి చెప్పారు. అక్కడ జరుగుతున్నటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లి కంట్రోల్ చేయాలి, ఈ ఏకపక్షమైనటువంటి పోలింగ్ జరగకుండా చూడాలంటూ సిపిఐకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోరుతా ఉన్నారు. దాంతోపాటు షాబీర్ పాషా కూడా కొద్దిసేపటి క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏకపక్ష విధానాల పట్ల పోలీసుల వైఖరి పట్ల షాబీర్ పాషా కొత్తగూడెంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా పాలంచలో కాంగ్రెస్ నేతలు యథేచ్ఛగా పోలింగ్ బూత్లకు రావడం, పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం కనపడినటువంటి దృశ్యాలున్నాయి. స్థానికేతరమైనటువంటి నాయకులు కూడా పోలింగ్ సరళిని పరిశీలించడం అనేది విచిత్రంగా కనిపెడుతుందంటూ అక్కడ ఉన్నటువంటి విపక్షాలు అట్లాగే ఇతర సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామవరంలో సామాన్యులే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది మీద తిరగబడి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎన్నికల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించాల్సింది పోయి అధికార పార్టీకి కొమ్ము కాసేలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ కొత్తగూడెం రామవరం ప్రాంత ఏరియాలో స్థానికులు ఆందోళనకు దిగి ఎన్నికల సిబ్బందితో వాగ్వాదం దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎల్లందు మున్సిపాలిటీలో కూడా అటువంటి దృశ్యాలే ఉన్నాయి. యథేచ్ఛగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు అట్లాగే అభ్యర్థులు బూతుల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రత్యక్షంగా అనేక చోట్ల కనపడుతున్నాయి. ఓవరాల్గా సిట్యుయేషన్ చూస్తే కనుక ఒక
అటు సత్తుపల్లి కావచ్చు, కల్లూరులో కూడా కావచ్చు ప్రశాంతమైనటువంటి పోలింగ్ వాతావరణం కనపడుతుంది. గంటలు గడుస్తున్న కొద్దీ మరి 5 గంటల వరకే పోలింగ్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు లంచ్ టైం కొంచెం ఎండాకాలం పరిస్తున్నటువంటి ఎండలు సమీపిస్తున్నాయి. బాగా ముదిరినటువంటి ఎండలు ఉన్నాయి కాబట్టి కొంత ఇప్పటి నుంచి 2-2:30 వరకు కొంత పోలింగ్ మందకొడిగా సాగేటువంటి ఆస్కారం కనపడుతుంది. మళ్ళీ 2:30-3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే సమయం ఉందో మళ్ళీ అప్పుడు పోలింగ్ ఊపందుకుంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం లంచ్ టైం కాబట్టి కొంత ఓటర్ల రాకడ తగ్గినట్టుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అన్ని పోలింగ్ బూతుల్లో కనపడుతుంది. మనం ఉన్నటువంటి వైరాలో కూడా సిచ్యువేషన్ చూస్తే అదే విధంగా కనపడుతుంది. దగ్గర 37.25 చిల్లర ఏదో పోలింగ్ 11 గంటల వరకు నమోదైంది. మళ్ళీ ఒక 10-12% యాడ్ అయినట్టుగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే 50% దాకా వైరా మున్సిపాలిటీలు ఇప్పటివరకు పోలింగ్ నమోదైనట్టుగా చెప్తున్నారు. ప్రలోభాల పర్వం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు కూడా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నట్టుగా కూడా చాలా చోట్ల ఆరోపణలు ఉన్నాయి. ఓడిపోతామన్నటువంటి భయం కనపడుతున్నట్టుగా చూస్తుంది. చాలా చోట్ల నేరుగా ఓటర్లకు డబ్బులు ఇవ్వటము, ప్రలోభాలకు గురి చేయటము, లోపలికి వచ్చినటువంటి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లేదాకా కూడా ఓటు వేయాలని రిక్వెస్ట్ చేయడం అనేది అధికార కాంగ్రెస్ పార్టీలో భయాన్ని స్పష్టం చేస్తుంది. ప్రత్యూష. రైట్ సంపత్.